టైం ఎంత అయింది బాబాయ్? ఈ పాటికి మొదలయ్యే ఉంటుందిరా. నీ భార్య ప్రవర్తన మంచిది కాదని భావించి ఆమెను దారుణంగా హత్య చేసిన కారణంగా నిన్ను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 అనుసరించి ఉరితీస్తున్నాం. నాన్న నిజంగా అమ్మని చంపాడా బాబాయ్? లేదురా, మీ నాన్న నిర్దోషి. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆ దేవుడితో పాటు ప్రపంచమంతా వినిపించేలా గొంతు చించుకుని అరుస్తాను. విందురు కాని ఆ హత్య చేసింది నేను, దేవతలాంటి మీ అమ్మను చంపింది నేనురా. బాబాయ్ అవునరా, కామంతో కళ్ళు మూసుకుపోయి ఒంటరిగా ఉన్న మీ అమ్మను లొంగ తీసుకోవాలనుకున్నాను. ఆ తల్లి ఏడ్చింది, బతిమాలింది. అమ్మవారై కత్తిపీట తీసింది. ఆ కత్తిపీటతోనే మీ అమ్మను చంపి ఆ నేరాన్ని మీ నాన్న మీదకు దోశాను. మీ నాన్న నిర్దోషిరా, మీ నాన్న నిర్దోషి. న్యాయం గుడ్డిది, ధర్మం మోగది, సత్యం చెవిటిది. ఈ హత్య నేను చెయ్యలేదు, నేను నిర్దోషి. నేను మరణించాక విషయం తెలిసినా మీరు, మీ న్యాయస్థానం, మీ చట్టం ఏమీ చేయలేదు. అందుకే ఉరిశిక్ష రద్దు చేయండి. అదేనా ఆఖరి కోరిక? అదేనా? నిర్దాక్షిణ్యంగా అమాయకుడు బలి తీసుకునే ఉరిశిక్ష రద్దు కావాలి. అండ్ జెంట్మెన్ ఆఫ్ ద జ్యూరీ, ఈనాడు ఈ కోర్టులో నేను మాట్లాడేది ఒక కేసు గురించి కాదు, ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక సెక్షన్ గురించి. అదే 302. ఈ 302కు మరో అర్థం ప్రాణం పోయే వరకు ఉరి తీయమని. మిలాడ్, మామూలు మనిషి ఒకటి ప్రాణం తీస్తే దాని హత్య అంటున్నాం, నేరం అంటున్నాం. అదే పని కోర్టు వారు చేస్తే దాని ఉరి అంటున్నాం, శిక్ష అంటున్నాం. రెండిటికి తేడా లేదు మిలాడ్. పూర్వకాలంలో నేరస్తుల్ని సలసలా కాగే నూనెలో వేసి చంపేవారు, మెడ నరికి చంపేవారు. అది ఇప్పుడు మనకి ఎంత అనాగరికంగా కనపడుతుందో అలాగే మనం వేసే ఈ ఉరి మన భావితరానికి అంతే అనాగరికంగా కనపడుతుంది. మనసు కష్టపెట్టుకుని ఒప్పుకోవడం కదయ్యా, మనస్ఫూర్తిగా కాస్త నవ్వుతూ ఒప్పుకోవయ్యా. ఉరి ఘోరం కదంటావా? ఈ కోర్టు పని కంటే అదేనా ఏం బాబు? మరీ అలా అనకయ్యా, మనంతా కలిసి ఊరిని మార్చాలి. సర్లేండి, నాకు తెలిసినప్పటి నుంచి కోర్టులో కుర్చీలకి బల్లలకి షవలెట్టేసిన మార్చిన లేడికి చెత్తంలో ఎవడు మారుతాండి. ఓ మీరు అరుచుకుని ఆయాసపడిపోవడం తప్ప. అయినా బాబు నాకు చెలకడుగుతాను, పొద్దుల్లా చెట్ల కింద తిరిగి అందరూ వెళ్ళిపోయాక నేను తలుపులు తాళం వేసుకు వెళ్ళిపోకుండా నన్ను పట్టుకు ఆపేసి నా మీద ఇలా రికార్డ్ చేసిన చాలా అన్యాయం బాబు. ఇదిగో నరసింహలో, ఈ సీకేపీ గాడిని అదేంటి బాబు? అదనయా చెట్టు కింద ప్లేట కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నవ్విన నాపచేనే పండుతుందో చూస్తూ ఉండు. ఏదో ఒక రోజున ఈ సీకేపీ గాడు ద గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు గారు అంతటి వాడు అవుతాడు. నమస్కారం సార్. ఎడ్జర్నమెంట్సా? నమస్కారం సార్. ఎడ్జర్నమెంట్సా? చిత్తం. ఎల్లుండి పార్టీకి అందరికి ఇన్విటేషన్లు పంపించేశావా? ఇన్విటేషన్లు చిత్తం. ఢిల్లీ నుంచి సెంట్రల్ మినిస్టర్ చిరంజీవి గారు వస్తున్నారు, గెస్ట్ హౌస్ లో దిగుతున్నారు. నువ్వు సైకిల్ మీద వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఢిల్లీ నుంచి మంత్రి గారు సైకిల్ మీద వచ్చేస్తున్నారన్నమాట. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నారు? మంచి టైం చూసి నన్ను తగలెట్టాయి. నీ చెముడు సంతకెళ్ళా. ఇప్పుడే వెళ్ళమన్నారా సంతకి? ఓరి చెమిటి మహానుభావా, చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఇవ్వాలి. చిత్తం పంపిస్తాను. చిరంజీవికి ఇన్విటేషన్ అది పంపించు. సార్ పోస్ట్. బాబు ఏమిట్రా? ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు గారు లేరు, ఆయన దగ్గర నుంచి పార్టీకి రమ్మని నీకు ఇన్విటేషన్ వచ్చిందిరా. పిచ్చి పిచ్చి జోకులు వేసాడు పొట్ల పొడుస్తాను రాయ్ యాదవని. కేసుకు 25,000 తీసుకునే ఆ సర్వోత్తమరావు గారు ఏమిటి ఈ సీకేపీ గారికి ఇన్విటేషన్ పంపడం ఏమిట్రా? కావాలంటే చూడరా. అవును, మిస్టర్ చిరంజీవి ఎంఏ LLB. నేను చెప్పిన సరిగ్గా విను. 10 మందితోనూ పరిచయాలు పెంచుకోవాలంటే ఇది మంచి సదవకాశంరా.
అందుకే నువ్వు ఆ పార్టీకి సూటు బూటు వేసుకుని మరి వెళ్ళు. రేయ్ రేయ్ ఆపు ఆపరా. ఏమిటి సూటు బూటు ఎదవని. రేయ్ చిరిగిపోయిన చొక్కా చాకలాడి మొహం చూసి నెల రోజులైన ప్యాంటు తప్ప మన దగ్గర ఏమున్నాయిరా? అలాంటిది సూటు బూటు. ఇలాంటప్పుడేరా ఈ స్ఫూర్తి తన సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తాడు. హై రేటా లో రేటా ఏ రేట్లో బట్టలు కావాలి బాబు? సూటు నాకే. సూట్ అయితే 12 రూపాయలు, లోపల చొక్కా కూడా కావాలంటే 2 రూపాయలు ఎక్స్ట్రా. ఏదెట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? చూడు బాబా, టై ఎంత? ఎర్రది 1 రూపాయి, నల్లది 1 రూపాయి. ఏ రంగు తెలియకుండా నిలిచిపోయిందనుకో అది పావలా. ఏదెట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? వట్టి ప్యాంట్ ఎంత? ఒట్టి ప్యాంట్. జిప్ ఉన్నదా జిప్పు లేనిదా? గొప్పడే బాబు, జిప్లేని పట్టుకెళ్ళి మేమేం చేసుకుంటాం? ఇలాంటి లాయ్ చేసుకోవచ్చుగా. ఒరే స్ఫూర్తి, ఇది కూడా బానే ఉందిరా. అవునరా? 15 రూపీస్. ఇదట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? అబ్బా నువ్వు ఉండరా. చూడు బాబు, మంచి ప్యాంట్ ఎంత? 3 రూపీస్ 24 పైసా. ఒట్టి కోటు? కోట్ 5 రూపీస్, మొత్తాలతో కలిపి 8 రూపీస్. ఏదట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? అంతే కదా. ఆ బొత్తాలు లేని కోటు, ఆ ఎర్ర టై 2 ఇచ్చే చాలు. టోటల్ 6 రూపీస్. ఓకే అదెట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? ఓకే. ఓకే. అరే మీరా? మీకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా అండి? అవునండి. రండి కలిసి వెళదాం. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మరీ రమ్మని నాకు స్పెషల్ గా ఇన్విటేషన్ పంపించారండి. వస్తానండి. నమస్తే జీ. నమస్తే నమస్తే నమస్తే. హలో సార్, వై సో లేట్? వెల్కమ్ సార్. హలో. తీసుకోండి తీసుకోండి సార్. థ్యాంక్ యూ. హలో మిస్టర్ చిరంజీవి. హలో సార్. హలో. Sorry అండి. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. నమస్కారం అండి. నిజానికి డాక్టర్లు ఆ ప్రశ్న మేం వేయాలి, మీరేంటి ఒట్టి చేతులతో? వెరీ బ్యాడ్. బేరా సార్ టేక్ యువర్ చాయిస్ ప్లీజ్. నేను ఏమిటి ఆలోచిస్తున్నారు? కొంపతీసి మీరు సాధ్యంతువా? తీసుకుందాం వద్దా అని హెసిటేట్ జస్ట్ ట్రై టు హెసిటేట్. తీసుకోండి సార్. Come on. Just take it. Have it. Cheers. ఫ్రెండ్స్, నా ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ సమావేశమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనమందరం ఇక్కడ సమావేశం అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను గత 25 సంవత్సరాలుగా లాయర్ వృత్తిలో ఉంటున్నాను. నేను అనేక కేసులు వాదించాను. దోషులకు మాత్రమే శిక్షలు పడితే మనం బాధపడవలసిందేమీ లేదు, కానీ నిర్దోషులకు కూడా శిక్షలు పడుతున్నాయి. పెద్ద పెద్ద భూస్వాములు దొమ్మి కేసుల్లో, మర్డర్ కేసుల్లో పాలేళ్లను ఇరికించి తాము తప్పుకోవడం లాయర్గా నాకు స్వయంగా తెలుసు. గతంలో జరిగిన ఈ దారుణం భవిష్యత్తులో జరగడానికి వీల్లేదు. ఒక నిండు ప్రాణం
మెడ విరిగిపోయిన నాటి రాత్రి ఆ రాత్రి నిజంగా నాకు కళరాత్రి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. అలా ఎన్నో నిద్ర పట్టని రాత్రులు గడిపి 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 చివరికి నేను నిర్ణయానికి వచ్చాను. అదే జీవితాశయంగా మార్చుకున్నాను. అదేమిటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఉరి శిక్షను రద్దు చేయాలి. ఏమిటి ఏమైంది? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? మిస్టర్ ప్రకాష్, నేను గొంతు చించుకార్చిన ఆ నినాదాలు ఏవి మీకేం వినపడలేదా? వినపడలేదా? అదే ఏమైందండి? అరవకండి ప్లీజ్. నేను పార్టీలో నేను బాత్రూంలో చేరెప్పదీసేసుకు నేను బాత్రూంలో చేరెప్పదీసేసుకు అయ్యో నేను బెడ్రూమ్లో మీరు చేరేది మీరు జాకెట్ హుక్స్ అది ఇదంతా యాదృచ్ఛికం. కరెక్ట్, యాదృచ్ఛికం. అసలు ఏం జరిగిందంటేనండి, కడుపంతా ఏదో వికారంగా ఉండి వేవిళ్ళ బాధ తోటి. వేవిళ్ళు అంటే మీకు తెలియదు కాబోలు, పెళ్ళైతే తెలుస్తుందండి. అయ్య బాబాయ్ కోపడకండి, నేను బందిపోటు బలదేవ్ సింగ్ను కాదు, ఠాకూర్ గబ్బర్ సింగ్ను కాదండి. నేను సర్వోత్తమ గారి పార్టీకి వచ్చిన గెస్ట్ అండి. అది నా పేరు చిరంజీవి. అబే తుంగందుకు దీవించుకోవడం కాదండి, నా పేరే చిరంజీవి. చదువు MA LLB, వృత్తి CKP. అంటే చెట్టు కింద ప్లేడరు అని. భలే తమాషాగా మాట్లాడుతున్నారు. అరే అలా ఉడికిపోతున్నారేంటి? సరే అండి, మిమ్మల్ని చూసిన తర్వాత బట్టలు తడిసిపోయాయి కదండి. కోట్ బాగా తడిసిపోయింది, తీసి ఇవ్వండి, రేపు పంపిస్తాను. అలాగేనండి. పొద్దునిచ్చేయాలా? ఏమన్నారు? ఏం లేదండి. భలేవారే, ఏదో మాట్లాడి ఏం లేదంటారేమిటి? నవ్వితే మీరు చాలా బాగుంటారండి. అంటే నవ్వకపోతే బాగుంటారు కదండి, నవ్వినా బాగుంటారు, నవ్వకపోయినా బాగుంటారండి. అంటే మీరు ఎలా నవ్వినా, ఎప్పుడు నవ్వినా, అసలు నవ్వుతూ నవ్వకపోయినా అది అంటే నా అభిప్రాయం ఏమిటండి, లాభం లేదండి. వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటండి? చూడండి, ఈ కోట్ బటన్ మీదే అనుకుంటా. కరెక్టేనండి, చాలా థ్యాంక్స్ అండి. ₹10 మిగిల్చారు. ₹10 ఏంటి? పార్టీ కదా అని కోటు ఇవన్నీ అద్దెకి తీసుకొచ్చానండి. చొక్కా మాత్రం నా సొంతనండి.